అయిపోయింది. మరి పుట్టకపోయింది. ఈ భూమి మీద పండిన పంట, ఈ పంచిపోతాలు పండించిన పంట మనం తింటే మన అలజాలను ఎక్కితే మన శరీరం మొత్తం పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టడం లేదు, ఏమీ లేదు. మాకి దీని వల్ల ఇంత ఆరోగ్యం పాడైపోయింది. ఈ పంచిపోతాల వల్ల ఇంత ఆరోగ్యం పాడైపోయింది. దీనికి మాకు శరీరం పాడైపోతుంది. క్యాన్సర్, రోగాలు, దుమ్ము జలుపులు, పెళ్లి కలపనేది పొగ వల్ల. ఈ కెంపుడి వల్ల ఎంత నష్టం వచ్చిందంటేనే మీరు పిచ్చి కెంపుడి ఎత్తిక ఎంత నష్టం వస్తుంది. మాకి కెంపుడి వద్దు, మా గంగమ్మ కావాలి. మా కూడు గుడ్డ మాకు మా కూడు గుడ్డ మాకు 200 చచ్చిపోయారు. ఆలోచించినాక ఏం చేశారండి? మనం ఏం పాపం చేశారు? మా గంగమ్మ ఏం పాపం చేశారు? మమ్మల్ని ఎలా చెడగొడుతున్నారు? మాకు మధ్య శ్రీకాకుళం కలిసి కాకినాడ దాకా ఎక్కడైతే సరే మాకు చంద్రుడే కావాలి, మాకు గంగమ్మే కావాలి. మా ఎవరి పట్ల కట్టినా నెత్తి మీద చేతులు అయినా పేగలు పుట్టిన మా ఎవరు బతుకునే మాకు కట్టినట్టుగా పోతాం. 200 300 సార్ మమ్మల్ని ఇది కాపాడితే మాకు చాలా సంతోషం. మాకు దొడ్డ కావాలి. నా పేరు ఎరిపిల్లి నాగేశ్. మత్స్యకార కుటుంబంలో వచ్చేవాడిను. దాదాపుగా పొగలనగా మాపిలనగా 2 గంటలు లేచినప్పుడు వేటకి వెళ్తాం. వేటకి వెళ్ళేటప్పుడు మా పొడుగు వచ్చేటప్పుడు మా ఆడవాళ్ళు నిద్రలో లేకపోతే ఆ సెల్దనం కట్టుకుంటాం. సెల్దనం కట్టుకున్నప్పుడు మాకు ఉప్పులు ఎక్కడో వరప్పుడు మర్చిపోతాం. ఆడవాళ్ళకి తెలుస్తుంది, మాకు తెలియదు. అయిన తర్వాత అన్నం పెట్టితే ఇంకా ఉప్పు దొరకలేదని మా సముద్రకి 2 గంటలకు వెళ్ళిపోతే అన్నం తలకట్ల భోజనం చేసేటప్పుడు పాత్ర ఉప్పుతాం. కారీ చిప్పేటప్పుడు ఉప్పు ఉండకపోతే ఆ సముద్ర నీళ్ళే మా అన్నంలో వేసుకొని తింటాం. ఇప్పుడు ఆ సాంచ కూడా లేదు. దాదాపు అక్కడ ఉన్న అటో కంపెనీ ఇటో కంపెనీ, అక్కడ ఇక్కడ పాలనపేట ఒక కంపెనీ ఉంది, ఇక్కడ రాజీపేట దగ్గర ఒక కంపెనీ ఉంది. ఈ 2 వాటి మధ్యలోనే కష్టాలు ఎన్ని పడుతున్నా మాకే పోయినది, మాకు చెప్పుకున్న బాధలు ఉన్నాయి. కానీ దీనివల్ల ఊరి దగ్గర చుట్టూ కడేస్తున్నారు. దానివల్ల మేము అడిగితే మాకు అబద్ధం చెప్పే, ముందు భూములు తీసుకున్న మాకు అబద్ధం చెప్పే, ఇప్పుడు కంపెనీ ఇతర కంపెనీ పక్కన కట్టి ఇలాగ బుల్లెట్ ట్రక్ కడుతున్నారు. బోర్డులు వచ్చిన తర్వాత మాకు అర్థం. అప్పటి వరకు మాకు ఏం కడుతున్నారో కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎందుకు బుల్లెట్ ట్రక్ కంపెనీ కడుతున్నారో మా 2 ఇక్కడ కంపెనీ పడితే మా ఏ విధంగా బతకాలా, ఎక్కడికి వెళ్ళాలా, మమ్మల్ని ఎక్కడ తెలుస్తామని అడిగితే మీకేమీ తెలియదు, పార్కులు చేస్తాం, మీకు పార్కింగ్ చేసినది మీకు చూస్తామన్నారు. పార్కింగ్ చేస్తే ఇతర కంపెనీ బోర్డు ఎందుకు పెట్టేటో బుల్లెట్ కంపెనీ బోర్డు పెట్టితే మీకు సంబంధం లేదని అడిగారు. మా భూములు కొన్ని మాకు అబద్ధం చెప్పి, మాకే అబద్ధం చెప్పి బుల్లెట్ కంపెనీ కడితే ఇలాగ ఎంతమంది మీరు చంపేస్తారో 16 గ్రామాలు. మాకున్నది 52,000 ఓటింగ్. మాకు నియోజకవర్గం ఇలా పాకిలవటం నియోజకవర్గం మా నక్కల మండలం, మా నక్కల మండలం ఖాళీగా 50,000 ఓటు పిసమైన గ్రామం ఉంది. ఇంత 16 గ్రామాల్లో మీరు ఎక్కడి నుంచి చంపేస్తామని అడిగితే మా ఊళ్ళో టీడీపీలో మామూలు కలిసి అడిగాం. అదే అనిత గారిని, నువ్వు వైసీపీ నువ్వు ఇలాగ అడుగుతావు అన్నది. వైసీపీ కాదు, ఇక్కడ పార్టీలు కాదు, ఇది పార్టీలు అతిథిగా ఊరి మొత్తానికి వచ్చాం. మీరు మా ఊరిని ఎక్స్ట్రాగా అయ్యమన్నాం, ఎక్కడో కూడా తరలించమన్నాం, మనిషికి ప్యాకేజీ ఇవ్వమన్నాం. ఆవిడేమన్నది, మీ ఊరిని ప్యాకేజీ ఇస్తే మా కంపెనీ తయారైపోతున్నాం. ఆ మద్దతు ద్వారా మనదేనంటే మాకు బుల్లెట్ ట్రక్ అవుతానే కదా వచ్చాము, మాకు మీకు ప్యాకేజీలు ఇస్తాం. అది ఎందుకు చెప్తున్నాం? మీరు కంపెనీ వద్దనే పోరాడుతున్నాం. మా ఎన్నో ప్రాణాలన్నా పోగొట్టుకుంటాం, కానీ కంపెనీ మీద కట్టమన్నాం. మా మీద 46 కేసులు వేసింది. ఆ మాటకి దన్నాకెత్తే 46 కేసులు వేసింది మా ఊరు మొత్తం. మాకు తప్పల సంఘం ఉంది, 36 మంది. వాళ్ళు పోయిన లోపల కష్టపడుతున్నారు, ఊరికి వెళ్ళి చిన్నటువంటి డబ్బులు దండుకుంటున్నారు. దీనికి ఎవరు చెప్తున్నారు? కానీ ఈ వ్యవస్థ ఎంత కష్టపడుతుందో వాళ్ళతో కూడా మిగతా జనం ఆడవాళ్ళు మగవాళ్ళు కూళ్ళు మానేసి 34 రోజులు పెట్టి ఏ పనికి వెళ్ళకంట ఇదే పనిలో ఉన్నారు. ఏదైనా ముక్కమట్టగా చెప్తున్నా ఊరు మొత్తానికి. ఈ 16 గ్రామాల మాట బుల్లెట్ ట్రక్ కంపెనీ కట్టనేమో, ఏదైనా కానీ కట్టనేమో, మా ప్రాణాల పోరాటాన్ని మనం కట్టనేమో. ఈ బాధ జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. అయితే ఇప్పుడు పెద్దలందరూ కూడా ఒకటే మాట మీద ఏదైతే నినాదంతో ఉన్నారో మీ అందరికీ సంఘీభావం తెలియజేయడానికి పెద్దలందరూ రావడం జరిగింది. ముందు జోగుల్ గారు, తర్వాత పెద్ద కన్నబాబు గారు, బొత్స గారు మాట్లాడతారు. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఎప్పుడన్నా మీరు ఎన్నో
తరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ఎప్పుడన్నా మీ ఊర్లోకి మీరు రావడానికి ఆధార్ కార్డు ఎప్పుడన్నా చూపించి వచ్చారా? గత నెల రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఊర్లోకి రావాలన్నా ఊరు బయటికి కావాలంటే ఎవరో పొండు, కానీ ఊర్లోకి ఎవరైనా రావాలంటే ఆధార్ కార్డు అని అడుగుతున్నారు. రేపు 4 రోజులు పోతే పాస్పోర్ట్ తెమ్మంటారు మిమ్మల్ని. లేదు ఇంక ఇట్ల నుంచి రావడం లేదు, సముద్రం వైపు రండి, లేకపోతే తెప్పల మీద రండి, లేకపోతే ఇంకో దాని మీద రండి అని చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి. అసలు ఈ ప్రాంతం, ఈ గ్రామం, ఈ రాష్ట్రంలో ఉందా, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో ఉందా లేదా అనేటువంటి ఒక భయాందోళన అనేటువంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొని వచ్చారు. మీకు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మేము అందరికీ మాటిస్తున్నాం. అందుకనే మేము రాజకీయాలు చేయడానికి వస్తే జెండాలో పట్టుకొని వచ్చేవాళ్ళం. కానీ మీ మనుషులుగా మీ తరఫున నిలబడాలంటే ఏకైక ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీ అభీష్టం ఏదైతే ఉందో, మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికకి మా పార్టీ మీకు తోడుగా ఉంటుందనేటువంటి మాట చెప్పడానికి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రజలు జోగులు గారు మాట్లాడిన తర్వాత ప్రజలు మాట్లాడతారు. ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయకరేపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజపేట పరిసర గ్రామాల నుంచి పలుకులకు వ్యతిరేకంగా నేటికి 41 రోజుగా ఈ పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటంలో అనేక సార్లు మేము రావడం జరిగింది, పెద్దల దృష్టి తీసుకొచ్చాం. మన గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈ రోజు జిల్లా నుంచి పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ఈరోజు శాసనమండలి ప్రతిపక్ష నాయకులుగా గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కన్నబాబు గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రులు అమర్నాథ్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు, మాజీ నాయకులందరూ కూడా మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు నమస్కారం తెలియజేస్తూ, ఈ ప్రాంతం పచ్చగా ఉండే ఈ ప్రాంతం, ఎందుకంటే అనేక మంది మత్స్యకారులు గాని రైతులు గాని అనేక విధాలుగా ఈ జీవనాధారం మత్స్య సంపద పూర్తిగా నాశనం అవుతుంది. ప్రజల జీవనానికి అవకాశాలు లేవు. అలాగే వ్యవసాయం చేసే మరి ఆవులు మేపడానికి కానీ గొర్రెలకు కానీ ఇది లేక ఈ పరిసర ప్రాంతం అంతా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కూడా ఇది నష్టం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చారు, ఈ రోజు మీకు మాట్లాడి చెప్తారు. తప్పనిసరిగా మీకోసం బౌండరీస్ వ్యతిరేకంగా ఈ రోజు ఈ పాయకరేపేట నియోజకవర్గ పెద్దలందరూ నాయకులు అలా అందరూ కూడా కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాం. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. దయచేసి మీరు అందరూ వస్తారు, కనబడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజపేటలో మత్స్యకారులు స్వచ్ఛందంగా చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చాం. ఈ సందర్భంగా 2 మాటలు చెప్తా. నిన్న రాత్రి మన మిత్రులు పంపించిన ఒక వీడియో చూసా. ఎన్నికల ముందు మీ స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి హోంమంత్రి అనిత గారు మాట్లాడుతున్న మాటలన్నీ చూశాం. చాలా పాపం మీ మీద ప్రేమతో అద్భుతంగా మాట్లాడేసింది ఆమె. ఆవిడేమంటారంటే, మేము వస్తే ఇవేమి రానివే, ఈ పార్కులన్నీ రావడం వల్ల మీ ఇళ్లలో పిల్లలు సక్రమంగా పుట్టరు, మీ క్యాన్సర్లు వస్తే కిడ్నీలు పోతాయని విపరీతంగా లెక్చర్లు ఇచ్చిన వీడియో చూసా. అంతేకాకుండా మేము వస్తే ఇది ఆపేస్తానని చెప్పి కూడా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దీన్ని ఆపేస్తామని కూడా చాలా గట్టిగా మాట్లాడడం చూసా. తీరా చూస్తే ఎన్నికలు అయిపోయినాయి. ఆమె హోంమంత్రి అయింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడికి గతంలో చెప్పిన మాటలు ఏమీ గుర్తుండవు. ఆ రోజు చెప్పింది ఒకటి, ఈ రోజు చేసేది ఒకటి. అందుకే జగన్ గారు ఎప్పుడూ చెప్పేవారు,
జగన్ అంటే పేదల పక్షాన్ని నిలబడతాడు, చంద్రబాబు పెద్దల పక్షాన్ని నిలబడతాడు. కాబట్టి ఇది పేదలకి పెద్దలకి జరుగుతున్న యుద్ధం. మీరు దయచేసి మోసపోవద్దని జగన్ గారు ఆ రోజు చెప్పారు. ఈరోజు ఆ రోజు ఆయన చెప్పిన మాట మనం పాటించలేదు కాబట్టి ఇప్పుడు ఈ సోదరు చెప్పారు. అమిత మాటలు విని ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారికి 2000 మెజార్టీ గ్రామంలో ఇచ్చామని పంపలేసుకునే పరిస్థితి వచ్చింది. అందరి మీద ఆడ మగ అందరి మీద కేసులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆయన తరఫున మేమున్న ఇక్కడ అందరం మాటిస్తున్నాం. మీ మీద ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి, 2029లో జగన్ గారు వచ్చిన తర్వాత అన్ని కేసులు కూడా ఆయన ఎత్తేస్తారని చెప్పి చెప్తున్నాం. ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు. ఎందుకంటే ఇదే విధంగా కాకినాడ ఎస్సీ జట్టు దానికోసం రైతులు పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల మీద ఇలా మీద పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కేసులు ఎత్తి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ కేసులన్నీ ఎత్తేసి 2000 ఎకరాల భూమి వెనక్కిచ్చారు. అది జగన్ అంటే. ఇవాళ ఇక్కడ చంద్రబాబు మేము చూస్తా ఉన్నాం. హోంమంత్రి కాన్స్టిట్యున్సీ అవ్వడం వలన లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుట్రావు పెద్దలు బొత్స సత్యనారాయణ గారితో పాటు మేమందరం వస్తుంటే దారి పొడవునా పోలీసులే, అన్ని చోట్లకి నోటీసులే. మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎంతమంది వెళ్ళాలి, మీకు ఎంతమందికే పర్మిషన్ ఇచ్చాం. కొంతమందిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు, కొంతమంది మహిళలను హౌస్ అరెస్ట్ చేశారు. అలా హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళలో అటు సిపిఎం పార్టీ ఇటు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఎందుకు మీకు అంత భయం అని అడుగుతున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం. మొన్న మాకవరపాలెం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏదైతే మాట ఇచ్చారో ఆ ప్రకారం ప్రజాభీష్టం మేరకు మీ అందరి ఇష్టానుసారమే మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నడుచుకుంటుందని చెప్పి మళ్లీ చెప్తున్నాం. మీ మీద ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి, తప్పకుండా వాటన్నిటినీ కూడా ఎత్తించే కార్యక్రమం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన చేస్తారని చెప్పి మళ్లీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చోండి, కూర్చోండి. మీరే స్వామి కూర్చోండి, కూర్చోండి, కూర్చి కూర్చో, మీరే కూర్చో స్వామి, కూర్చో, ఇటు కూర్చోరా, కూర్చో, 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 కూర్చో. అందరికీ నమస్కారం. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, లేదా పక్కనండి, కూర్చోండి, కూర్చోపోతే పక్కనండి. నేను మీరైతే మారుతాను మళ్ళీ. అందరికీ నమస్కారం. మొన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చారు. వచ్చినప్పుడు మీ అందరూ కలిసి వారిని కలిశారు, వారికి విన్నవించారు. జరుగుతున్న అన్యాయాన్ని, జరుగుతున్న ఇబ్బందిని, ఈ పరిస్థితులన్నీ కూడా మీరు చెప్పారు. ఆయన చెప్పారు మాకు, అన్న అక్కడండి, రతి పిల్లలండి, అక్కడ అమ్మని అక్కని ఆ చెల్లిని చూడండి, వారితో మాట్లాడండి, ఆ తమ్ముడు ఏం చెప్తాడు వినండి, ఆ అన్న ఏం చెప్తాడు వినండి, వాళ్ళకి ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి మా అందరికీ చెప్పారు. ఆయన చెప్పిన మాట మీద ఇక్కడికి వచ్చాం. మీరు చెప్తున్న మాట అందరిలో విందాం. ప్రభుత్వాలు ఉండేవి ప్రజలు రక్షించడానికి, ప్రభుత్వాలు ఉండేవి ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రభుత్వాలు అంటే ప్రజలను అభివృద్ధి చేయడానికి, ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి తప్ప ప్రజలు చంపేయడానికి కాదు, ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు ప్రభుత్వాలు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నాం, ఇప్పుడు ప్రభుత్వాన్ని తెలుసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే
ఎన్నికలకు వచ్చి ఒక మాట, ఎన్నికలకు ఒక మాట. ఇవాళ రాజకీయాల కోసం మీరు రాలే, రాజకీయాల కోసం మీరు రాలే. ఏ ప్రభుత్వాలు వచ్చినా కోరుకుంటుంది ఏంటి? నా పక్కవాడు, నా పక్క ఉన్నవాడు, నా ఎదురింటి వాడు, నా ఊరు వాడు, నా మండలం వాడు, నా ప్రాంతం వాడు బాగుపడాలని, వాడు చల్లగా ఉండాలని, వాడు అభివృద్ధి చెందాలని, 5,000 రోడ్లకి రోజు వెళ్ళాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ దురదృష్టం ఇవాళ కొన్ని నాయకత్వం ఆ ఆలోచన లేదు. ఏ ఆలోచిస్తున్నాను అడుగుతున్నాను. ఈ ప్రాంత ప్రజలందరూ కాదు వస్తున్నప్పుడు ఎందుకు పెట్టారు ఇక్కడ పెరుగుడు? అవసరం ఏంటి మీకు? ఈ పార్క్ పిల్లలు అవసరం ఏంటి? నేను రాజకీయాలు 30 సంవత్సరాలు పెట్టున్నాను. రాజకీయాలు ఎన్నో పెట్టాం మేము. ఈ పక్కనే ఎస్సీజెడ్ పెట్టాం, పర్వాలేదు ఎస్సీజెడ్ పెట్టాం, అందరూ ఒప్పించడం చేస్తాం. ఆ పక్కనే రామ్కి పెట్టాం, అందరినీ ఒప్పించి చేశాం. ఆ పక్కనే మరి బాబాపురం ఎయిర్పోర్ట్ పెట్టాం, ఆ ప్రజలందరినీ ఒప్పించడం చేశాం, ఆ కార్యక్రమం చేశాం. అంతేకాదు, 1 కాదు 2 కాదు, ఏ కార్యక్రమం చేసినా సరే అందరినీ ఒప్పించి అందరూ చేసి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఉన్న మనసులో ఉన్న అనుమానాలు నివృత్తి చేశాం. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుతున్నారు, వద్దండి. ఈ నాయకులు చెప్పారు, ఇవాళ అధికారంలో నాయకులు మంత్రులు వచ్చి స్వయంగా ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆవిడే వచ్చి చెప్పింది, ఇది పెడితే మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది, మీకు వచ్చి లేకపోతే ఇంకోటి వస్తుంది, పిల్లలు వచ్చి అంగవైకల్యం అయిపోతారు, పుట్టిన పిల్లలు పిల్లలు పుట్టరు అని చెప్పి ఆ రోజు చెప్పి మరి ఈ రోజు పెడతారంటే ఎంతవరకు సంబంధిస్తాం అడుగుతున్నాను. అందుకమ్మా ఇది న్యాయమా? ఎందుకు ఈ పిల్లల మీద ఎందుకు నీకు కక్ష? ఎందుకు ఈ పిల్లల మీద నీకు ఈ దేశం? చెప్పు మీ నాయకత్వానికి, చెప్పండి. నీ తలకు చేతకపోతే మానుకో. అంతేగాని ఈ ప్రజలు గాని హింసిస్తారంటే ఇవాళ ప్రతిపక్షంగా ఇవాళ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారి మాటగా మీకు మనం చేస్తున్నాను. ఇవాళ ఇట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు జరగనీయము. ప్రజల పక్షానే ఉంటాం, ప్రజల పక్షానే పోరాడతాం. ప్రజలు ఇప్పించండి, ప్రజలు ఆవేయండి, ఇంటింటికి తిరగండి, ఇంటింట్లో కూర్చో, ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం అని చెప్పు, వాళ్ళు ఉన్నాళ్ళు నివరిస్తాయి. ఆ కార్యక్రమాన్ని చేయడం ప్రయత్నం చేయి. అంతేగాని ఏంటిది మీరు అధికారం ఉందని ఇవాళ చూశాను. మేము విశాఖపట్నంలో బయలుదేరాను. నిన్నటి నుంచి రాజీ పెడతామంటే ఇక్కడ వద్దామంటే పోలీసులు మీరు ఎంతమంది వెళ్తారు? మేమేమైనా సంఘటిత శక్తులమా? మేమే నక్సలైట్లు లేకపోతే మేమేమైనా మీ టెర్రరిస్టులమా? మేమైనా ఈ ప్రాంతంలో చేయక ఏంటి మీ ఉద్దేశం? ఎందుకోసం ఎంతమంది దేనికోసం? ఇప్పుడు చెప్పారు, మీరు చెప్తున్నారు మీరు ఐడి కార్డు ఎందుకు ఐడి కార్డు కావాలి? దేనికోసం ఐడి కార్డు కావాలి? ఈ ప్రపంచంలో భారతదేశంలో తిరగడానికి, ఇవాళ దేశంలో తిరగడానికి ఓ రాజ్యాంగం హక్కు మనకి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడు రాజ్యాంగం రాశారు. ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడికైతే మన హక్కు మనకు ఉంది. కానీ ఇవాళ వచ్చి అడుగుతున్నారు, దేనికోసం నీకు ఇవాళ కార్డు దేనికోసం అడుగుతున్నారు? ఏం తప్పు చేశారండి? మీరందరూ సంఘంలో చెప్తారా? మీరందరూ సంఘంలో చెప్తారా? మీరు సగం పదడానికి సమాధానం పొందడానికి మీకు లేదా? ఏంటి మీ ఉద్దేశం? అందుకని మనం చేస్తాం అందరికీ కూడా. అమ్మా ఇది దుశ్శక్తులు, ఏం పర్వాలే, బుద్ధిరోజు రాకండి. మీ అందరితో నిర్మాణంతో, మీ అందరితో ఆలోచనతో ఈ దుర్మార్గమైన పరిపాలన ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎలాగమ్మా పోదు. ఇప్పటికే మీరు తేల్చారు, ఇప్పటికే మీరు నాకు చెప్పారు 2000 మేయర్తో మేము గెలిపించామండి ఈ ప్రభుత్వం. ఇంకా ఏ రకంగా ఉంటుంది? ఇంకా రేపు రాబోయేది మీ ఆలోచనతో మీకు కావాల్సిన ప్రభుత్వం వస్తారు, జగన్మోహన్ రెడ్డి వస్తారు. తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నెరవేరుస్తాం. ఎట్టి పరిస్థితులు జరగనీయు. దీని మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చేసినా అన్నిటికీ మేము బాధ్యత ఇస్తాం. దాని తర్వాత పూర్తిగా దాని బాధ్యత మాది. ఎందుకంటే ఇదేదో రాజకీయంగా చెప్తున్న మాటలు కాదు, రాజకీయ పొగడలో చెప్తున్న మాటలు కాదు, రాజకీయాల కోసం లేదా పదవి కోసం చెప్తున్న మాటలు కాదు. ఇంతమంది పేదవాళ్ళు ఇంతమంది వచ్చి మేము వచ్చి అన్న ఇది మా బాధ, ఇది మా అంటే దాన్ని కానీ ఆలోచన చేసి మాట్లాడిపోతే
దాని గురించి సమస్య పరిష్కారం చేయకపోతే అది మనిషి కాదు, అది మానవత్వం కాదు. అది కాబట్టి ఆ మానవత్వంతో ఆ మానవత్వంతో ఆ ఆలోచనతో మాకున్న బాధ్యతతో ఇవాళ మాట చెప్తున్నాం. కాబట్టి దయచేసి మధ్యలో ఇక్కడున్న ఈ రామాయపేట గ్రామంలో పరిసర గ్రామాల్లో మీ అందరూ కూడా మీ కోరిక ఏదుందో ఏదైతే మీరు మమ్మల్ని కాపాడాలని ఏదైతే మీరు నినాదం పెట్టి ఏదైతే ప్లే కార్డు పెట్టుకుని మీ అందరూ చెప్తున్నారో దాన్ని ఆపే వరకు మీతో పాటు మేము పోరాటం చేస్తాం. మిమ్మల్ని మెప్పించాలి. మీ ఆలోచన ప్రకారమే కార్యక్రమం జరగాలి తప్ప మీ ఆలోచన భేదంగా ఏ విధంగా చేసినా దాన్ని తీవ్రంగా విధ్యయిస్తాం. మీతోనే మేము ఉంటాం అనే విషయాన్ని మీ అందరికీ మీరు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి తెలవడం లేదు. ఈ ప్రభుత్వం మానవత్వం లేదు. ఈ ప్రభుత్వం దారి లేదు. ఈ ప్రభుత్వం నీతి లేదు. ఎంతసేపు ధనవంతుడు దోచుకోవాలి, మనం వచ్చి దాచుకోవాలి. ఇదే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. అబద్ధాలు నోటికి ఎన్ని అబద్ధాలు వస్తే అన్ని అబద్ధాలు ఆడటమే. ఎన్ని అబద్ధాలు వస్తే ఎన్ని అబద్ధాలు పాపం తెస్తారు. అసలు లేదు. ఎంతెందుకు మన ఊరు పక్కన ఉప్పాక ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అంతా చూస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి వాస్తవాలను చూస్తున్నాడు. ఈ ఊరికి ఈ మత్స్యకారులకి ఏ విధమైన మాట ఇచ్చారో ఆ స్వామి తెలుసు. చూస్తూ ఏ వరకు అయితే వెంటనే దానికి ప్రతిఫలం రాకపోవచ్చు కానీ దాన్ని మాత్రం తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే విషయాన్ని మీకు మనం చేస్తాను. తప్పకుండా మీ తాలూకా మీ మనసులో ఏదుందో మీ కార్యక్రమం ఉందో మీరు ఇప్పుడు మాకు చెప్పిన ప్రతి మాటని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వెంటనే రేపు 2 రోజులు ఈ విషయాలు నేను చెప్తాం. మీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ వైసీపీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ మీ అడిగేది ఉంటారనే విషయాన్ని మనం చేస్తున్నాం. ప్రభుత్వం కానీ ఆలోచన చేసి చూసుకుంటే పర్వాలేదు కానీ లేకపోతే రాష్ట్రమంతా కూడా దీన్ని మరి ఉద్యమంగా తీసుకెళ్లి ఈ కార్యక్రమం ఆపుతాం. లేకపోతే రాబోయే పండుగలు తప్పకుండా మీ మాటగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాము. జరిగిన విషయాలు చెప్తాము. మీ వెనక ఉంటాం. ఆయన కూడా త్వరలోనే మాటిస్తామని మీకు ఆయన కూడా వచ్చి మీకు సంఘీభావం తెలుపుతారన్న విషయాన్ని మీకు అందరికీ మనం చేస్తూ ఒక నిమిషం కూర్చోండి. ఇప్పుడే పెద్దలు ఒక నిమిషం ఆగనమ్మా. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆ రోజు కలిసినప్పుడు చాలా మంది పెద్దలు ఇక్కడ వచ్చినటువంటి వారు కూడా కోరడం జరిగింది. మీరు కూడా మా దగ్గర రావాలి, మాకు సంఘీభావం తెలియజేయాలనేటువంటి మాటని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కోరారు. వారు కూడా ఏం చెప్పారంటే ముందు మా నాయకుల్ని మీ దగ్గర పంపిస్తాం, సంఘీభావం తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మనకి ఆఖరి అస్త్రం. మనకి ఆ కష్టం వచ్చినప్పుడు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చి మనకు సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామనేటువంటి మాట మీకు ఇవ్వమని చెప్పి కూడా పంపించారనేటువంటి విషయాన్ని మరొకసారి ఇప్పుడే పెద్దలు చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నాం. అవసరమైనప్పుడు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా అండగా నిలబడతారనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేస్తాం. ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా బాధ్యతగా ఆలోచన చేస్తూ చేయమని చెప్పి ఒక మాట మీరందరూ వైసీపీ మొత్తం మత్స్యకారులు అందరూ ఉంటారా? ఉంటారా? సరే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ మాకు కావాలి సార్.